హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు పొద్దున 5 o'clock అవుతుంది. మేమున్నాం కంట్రీ బహ్రెయిన్. ఇప్పుడే వర్క్ వచ్చాము. మబ్బుల 4కి లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే జస్ట్ వచ్చాము. ఇప్పుడు మేము వెళ్తున్నాం మా గార్డెన్ చూడడానికి. చెట్లు పెంచుతున్నాడు మా ఫోర్మెన్, కేరళ ఫోర్మెన్. ఆగురా చిన్న, నా పక్కకి రారా బాబు. ఫస్ట్ టైం వీడియో ఎత్తున్నాం. మా బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ ఇది. ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ బ్లాగ్ ఇది, సపోర్ట్ కూడా చేయండి. ఇవి మా ఆఫీస్లో అండి, మంచి మంచి వీడియోలు పెడతాం. మా ఆఫీస్లు ఇవి. నా ఆఫీస్ ఇదే అండి. ఇది మా సార్ ఆఫీస్. ఇంజనీర్ కూర్చుంటాడు, ఇక్కడ నేను కూర్చుంటా. చెట్లు బాగుంటాయని చెట్లు పెట్టాం. ఇకో ఇక్కడే అండి బంతిపూలు చెట్లు అండి. చూసారా మీరు ఎప్పుడన్నా? బంతిపూలు అంటే ఇవి. కొత్తిమీర కూడా ఉంది. ఇది ఇదేమో చెట్లు అంటారు, షోకస్ చెట్లు. లేదు, షోకస్ చెట్లు. చలో ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. చూడొచ్చు మీరు ఎంత పెద్ద క్రేన్ ఉందో. చూసారా? 20 టన్నుల క్రేన్ అండి అది. చాలా భారీగా వర్క్ జరుగుతుంది. చూడండి వర్క్ షాప్ ఎందుకన్నారంటే ఇది మొత్తం వర్క్ చేస్తారు ఇక్కడ. వెదర్ బాగుంది కదండి, కూల్గా బాగా. ఇప్పుడు సన్ రైజ్ వస్తుందండి, మస్తు బాగా వెళ్తురు కనిపిస్తుంది. చూడండి ఒకటేసారి. ఒక టైం పడుతుంది కానీ ఆ లోపల మా బ్లాక్ కూడా అయిపోతుంది. ఫోర్మెన్ కూడా వచ్చాడు. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడండి మా ఫోర్మెన్. గుర్తు చేశాం కదా. చూసి చాక్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నావు? బయట వెళ్తురు చూసారా ఎలా ఉందో? బాగుంది కదా, స్కై ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత బాగుందో. మావాడు అని చిల్ అవుతున్నాడు. చల్లటి గాలి. ఇప్పుడు చలికాలం అండి ఇది, కానీ చలి పెడతలేదు ఎంతగానం. ఇవన్నీ టమాటా చెట్లు. మావాడేమో చేస్తున్నాండి. రే ముట్టకు, నువ్వు చెట్లు ఖరాబ్ అవుతాయి. ఎందుకు ఖరాబ్ అవుతాయి? నీ చెయ్యి మంచిది కాదు, వద్దు. ఇదేం చెట్టు? ముల్లంగి చెట్టు. క్లోజ్ ఇప్పుడు అవుతున్నాయి ముల్లంగి చెట్టు. ముల్లంగి చెట్లు అవుతున్నాయి. ఓకే ఓకే. ఈ ఆకులు తింటారంట కొంతమంది బంగారులో, మనం తినాం కానీ బంగ్లాదేశ్ వాళ్ళు తింటారు, అన్ని తింటారు. ఇలా కొత్తిమీర చెట్టు కూడా ఉంది బ్రో. ఏమో మస్తు ఉన్నాయి కొత్తిమీర. చూసా ఇవన్నీ కొత్తిమీర చెట్లు ఫ్రెండ్స్. అయితే మేమే మా ఫోర్మెన్ పెట్టిండు. బాగా ఇష్టం పిచ్చి మా ఫోర్మెన్కి చెట్లు అంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఖజూర్ చెట్టు. చూసారా? చూడలేదు వాళ్ళు. ఇది ఖజూర్ చెట్టు, చిన్నగా ఉంది. ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్. అది కళ్యామాకు చెట్టు బ్రో. కళ్యామ. ఇది మన ఏం చెట్టు? ముల్లంగి. కాదు, మునక్కాయ చెట్టు. ఫ్లవర్స్ వస్తే ఏర్పడుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. మీకు పూత వచ్చింది, మస్తుంది కదా వెదర్. ఒక కారు వెళ్తుందండి, చూసారా? నేరగాయ చెట్టు అది ఏర్పడట్లేదు. అల్ల చెట్టు అక్కడ ఉంటుంది ఇంకోటి. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి మీరు, ఎలా ఉంది వెదర్? బాగుంది కదా, సూపర్ కదా, ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ నిజంగా. మావాడేమో వరుతున్నాడు. ఏం వరుతున్నాడు ఏమో. కళ్యాణం చెట్టు అట ఫ్రెండ్స్. చెట్టు ఒకటి ఉన్నది. ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టర్న్ చేద్దాం. ఫేవరెట్ చెట్టు అది. కళ్యాణం చెట్టు ఈ దేశంలో గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, వీడు ఒక గింజే ఏంటిది, అల్లనేర వండు తిన్నాడు ఫ్రెండ్స్. తిన్నాక ఉంచేసిండు. అది ఒక బకెట్లో వేసినాం. అదేమైంది, చిన్న మొలక వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని మంచిగా కాపాడి ఆ బకెట్ని తీసుకొచ్చి బయట పెట్టిన ఫ్రెండ్స్. అది తొందరగా గ్రో అయింది ఫ్రెండ్స్. దగ్గర 3 monthsలో నా అంత హైట్ అయింది అది. చూస్తారా మీరు అందరూ? చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఆడికే వెళ్తున్నాను ఇప్పుడు. 1 year అవుతులే, 3 months ఏమో అవుతుంది అనుకుంటా, అంతే. ఎక్కువ అవుతులే. 3 months 1 year అవుతుందా బ్రో? నువ్వు వచ్చి కూడా 1 year కూడా కాలేదు. మన ఛానల్ పెట్టే 1 year కాలేదు. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అన్నీ చెప్తున్నా. ఇంత హైట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఆనకన్నా హైట్ అయిపోయింది ఇది. ఇంత సన్నగా ఉంది ఫ్రెండ్స్, కానీ చాలా సన్నగా ఉంది. ఇంకా ఇక్కడ మట్టి బాగుండదు. మట్టి బాగుంటే ఇంకా ఎప్పుడో గ్రో అయింది నాకు తెలిసి, కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు కూడా దగ్గర అది కాయలు కావాలి, పండ్లు కావాలంటే దగ్గర ఒక 5 సంవత్సరాల పైనే పడుతుంది. ఇప్పుడైతే కాదు అది. ఇంకా ఏ కంపెనీలో వర్క్ స్టార్ట్ కాలేదు ఇంకా ఫ్రెండ్స్. బ్రో ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏం చేద్దాం, ఇదే ఫ్రెండ్స్. పొద్దున రావాలి, టిఫిన్ చేయాలి, వర్క్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి. టిఫిన్ చాయ్ తాగుతాం, పని చేస్తాం, మళ్ళీ లంచ్ చేస్తాం. ఇక అంతే, ఏముండదు ఇక.
9 గంటలకు అన్నం అందరు ఏమంటారు అంటే టిఫిన్ చేసి ఎత్తా అంటారు కదా అట్లనే వాళ్ళు అలవాటు ఇంకోటి ఏంటంటే రాత్రి వండుకున్నది పొద్దున తింటాం ఆ. అక్కడేమో ఫ్రెష్ తింటాం అంతే ఇక్కడ అట్లా కాదు నైటే అనుకోవాలి ఆ. టిఫిన్ పెట్టుకొని రావాలి రోజు సలనం సలుపువా అంతే ఇంకోటి ఏంటంటే ఇలా విచిత్రం ఏంటంటే పొద్దున లేపుతాం ఫ్రెండ్స్ ఇంటికాడ ఎవరైనా లేవాం 5 వరకు లేపుతాం ఇంటికాడ ఇప్పుడైతే మబ్బుల 4 లేచి తానం చేసి అన్ని రెడీ అయ్యి రావాలి ఏం కోసరో ఏమో ఇది. ఓకే ఏదో ఫ్రెండ్స్ ఏదో అనుకున్నాం వచ్చినాం కానీ ఆ. ఏదో అవుతుంది ఇక్కడ ఇదే చూడండి మా rock shop garage. మొత్తం మా ఊరోడు పోతుంది ఫ్రెండ్స్ చూసారా ఏ మా ఫోర్మెన్ వస్తున్నాడు ఈయననే మా ఫోర్మెన్ ఫ్రమ్ కేరళ కేరళ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్